సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యర్థుల తరపున జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దశాబ్ద కాలంగా సిరిసిల్ల పట్టణం గణనీయంగా అభివృద్ధి చెందిందని, కానీ గడిచిన 2 ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని, తనను గెలిపిస్తే 22వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తామంటున్న కత్తెర వరుణ్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రచారం జోరందుకుంది. అయితే ప్రస్తుతం మనం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్నాము. ఇక్కడ 22వ వార్డుకు సంబంధించి కత్తెర వరుణ్ మనతో పాటు ఉన్నారు. తను ప్రచారంలో ఇప్పటికీ దూసుకుపోతున్నారు. మనతో ప్రస్తుతం తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. 22వ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ ప్రచారం ఎట్లా కొనసాగుతుంది? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? 22వ వార్డులో మరి నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. మరి అక్కడి నుంచి ప్రజల మద్దతు చాలా బాగుంది, స్పందన బాగుంది. అక్కడ ముఖ్యంగా డ్రైనేజీ రోడ్ల సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఇంకా చెప్పాలంటే అది కొంచెం వెనుకబడిన ప్రాంతం. అక్కడ చేయాల్సిన అభివృద్ధి కూడా చాలా ఉంది. మరి అందుకే మనకు ఇక్కడ కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక నిధులతోటి అక్కడ ఆ మాత్రమైన డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు కూడా మరి కేటీఆర్ గారి సహకారంతో ఆ వార్డును నేను డెవలప్మెంట్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అక్కడ ఉన్న సమస్యలను నాలాంటి ఒక నాయకుడైతేనే అవి పరిష్కరించగలడని నేను అనుకుంటున్నాను. అంటే సిరిసిల్ల అంటే దశాబ్ద కాలం క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఒక నక్సలిజం ఉన్న ప్రాంతం ఇదంతా కూడా. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గణనీయంగా ఇక్కడ కేటీఆర్ మంత్రిగా ఉంటూ కూడా సిరిసిల్లను ఒక సిద్దిపేట లాంటి ఒక నగరానికి ధీటుగా కూడా సిరిసిల్లను అభివృద్ధి చేస్తున్నారు కదా. అసలు ప్రజల నుండి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? ఇవాళ కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రాంతానికి 1500 కోట్ల అభివృద్ధి చేయడం జరిగింది 10 సంవత్సరాలలో. మరి ఈ 2 సంవత్సరాల్లో చూస్తే అభివృద్ధి చేసిన అభివృద్ధిని వీళ్ళు ఇంకా చిందరవందరగా చేస్తున్నారు తప్పితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు. అదేవిధంగా నేతన్నలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పార్టీలోకి తీసుకోవడం, ఇంకా వాళ్ళని భయపెట్టడం. వాళ్ళ మీద ఇక్కడ ఉన్న ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు అయితే ఒక దశలో వాళ్ళ నేతన్నల మీద లూజ్ టాక్ కూడా చేయడం జరిగింది. మరి ఇట్లాంటి వ్యక్తులు ఇక్కడ ఉంటే మరి ఈ సిరిసిల్ల ప్రాంత అభివృద్ధి కుంటుపడతా అన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఫస్ట్ అభ్యర్థిని చూడట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు. అదే మీరు అన్నట్టుగా కూడా ఇక్కడ ఏదైతే బతుకమ్మ చీరలకు సంబంధించి ఇక్కడే తయారు చేసిన ఉంటుంది. గత 10 ఏళ్ళుగా కూడా అంటే నేతన్నలకు ఒక ఉపాధి దొరికింది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అసలు బతుకమ్మ చీరలు కూడా కరువు అయ్యాయి. అంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయాయి కదా. అంటే ప్రజలు అంటే నేతన్నలు ఏమంటున్నారు? ఇక్కడ వాస్తవంగా ఏంటంటే కేటీఆర్ గారి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇక్కడ నేతన్నలను ఇబ్బందులకు గురి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేతన్నల గురించి ఆలోచించిన వ్యక్తి, వాళ్ళ ఒక సొంత బిడ్డ లేక నేతన్నలు చూసుకున్న వ్యక్తి కేటీఆర్ గారు. మరి ఆయనకి ఇంత మంచి పేరు వస్తుందనే వాళ్ళ మీద ఈ యొక్క పగ తీర్చుకున్నట్టు చేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే తెలంగాణలో టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లాలో ఏదైతే కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా జరిగింది కదా. అంటే నేతన్నల ఆకలి చావులు దాదాపుగా దశాబ్ద కాలంగా కూడా ఆకలి చావులు తగ్గిపోయాయి సిరిసిల్ల ప్రాంతంలో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడుస్తుంది. ఇక్కడ నాయకులు కూడా అసలు ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేపట్టకపోతారు. ఇప్పుడు వాళ్ళ నుంచి ఎట్లాంటి అంటే కాంపిటేటివ్గా అనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ అభ్యర్థి అసలు కాంపిటేటివే కాదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అభివృద్ధి అంటే కేటీఆర్ గారి హయాంలోనే జరిగింది. ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్క నిధులు కూడా సరిగా ఇవ్వని లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు. మున్సిపల్ మీద కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. మీరు మీ వార్డుకు సంబంధించి 22వ వార్డు ఓటర్లకు మీరు ఎలాంటి అవకాశం అంటే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఖచ్చితంగా నేను నా ఓటర్లందరికీ ఒకటే చెప్పదలుచుకున్నానండి. వాళ్ళు నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన తర్వాత నేను ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయను. ఆ రోడ్లు డ్రైనేజీల విషయంలో నేను ఖచ్చితంగా మున్సిపాల్లో అందరికంటే ఎక్కువగా గొంతు పెట్టి నేను ఖచ్చితంగా నిధులు సేకరిస్తాను. అదేవిధంగా అక్కడ పెన్షన్ల సమస్య కూడా చాలా ఉంది. వాటి సమస్యను కూడా మరి నేను ఆ మున్సిపల్ పరంగా తీరుస్తా. మున్సిపల్ తోటి ఏమైతే వస్తాయో ప్రజలకు అందుతాయో వాటిని చివరి దాకా ప్రజలకు చేరే విధంగా నేను కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న అండ్ ఆల్ ది బెస్ట్.
ఓకే, మొత్తంగా ఏదైతే సిరిసిల్ల మున్సిపాలిటీకి సంబంధించి ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారు, ఇక్కడ అభివృద్ధిని చూసి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి సిరిసిల్ల మున్సిపాలిటీని భ్రష్టు పట్టిస్తుంది, అసలు అభివృద్ధి కుంటుపడింది, కక్ష రాజకీయాలు తప్ప అసలు అభివృద్ధి పైన దృష్టి పెట్టట్లేదు, తనను ప్రజల మద్దతు తనకే ఉంటుందంటూ కూడా తను ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, SX న్యూస్, సిరిసిల్ల నుంచి.